అన్ఎక్స్పెక్టెడ్లీ ఇంత భారీగా ఫీవర్ వస్తుందని అస్సలు అనుకోలే మామ. హలో ఫ్రెండ్స్, నేను మీ రాయలసీమ కుర్రోడ్ని. ఈరోజు వచ్చేసి డేట్ 27 ఆఫ్ రంజాన్ మామ. చలో స్టార్ట్ చేద్దాం. సో ఈ వ్లాగ్ కూడా సీదా మస్జిద్లో నుంచి అయితే స్టార్ట్ చేయబోతున్నాం మామ. ఇంకా లేట్ చేయకుండా అల్హమ్దులిల్లా సెహరీ కంప్లీట్ చేసుకుని సీదా ఇంటికి అయితే పోయినా మామ. ఒక సెహరీకి ఒక 10 to 15 minutes ఉన్నప్పుడు అసలు ఏమైందో నాకైతే అసలు అర్థమే కావడం లేమమ్మ. సడన్గా ఫుల్ ఫీవర్, హెడ్ఏక్, అసలు కడుపులో నొప్పి, అసలు ఒకేసారి అన్ని అటాక్ చేసాయి మామ నా బాడీ మీద. ఇంకా లేట్ చేయకుండా ఇంట్లో టాబ్లెట్స్ ఉంటే టాబ్లెట్స్ వేసుకుని ఫుల్ నిద్ర వస్తుంది మామ. ఇంకా సీదా పోయి పనుకున్నా మామ. 10 hours later. సో ఎర్లీ మార్నింగ్ సెహరీ చేసుకొని పనుకోవడం మామ. ఎప్పుడు లేసానంటే ఒకసారి టైం చూడండి మామ మీరు. 6:15కి అయితే లేసామమ్మ. ఇఫ్తారీకి ఒక 15 minutes ముందు అయితే లేసామమ్మ. ఇప్పుడైతే లేచి ఇఫ్తార్ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నామమ్మ. సో ఇప్పుడైతే చెప్తున్నా కదా మామ, నేను ఇచ్చిన మాట 30 days ఆఫ్ రంజాన్లో 30 ఫాస్టింగ్ తప్పకుండా ఉంటాయని చెప్పా కదా మామ. సో దాంట్లో ఎంత ఫీవర్ వచ్చినా, ఎంత హెడ్ఏక్ వచ్చినా, ఏం ప్రాబ్లం వచ్చినా తప్పకుండా డెఫినెట్లీ ఇచ్చిన మాట అయితే తప్పను మామ. ఇంకా ఈ రోజుతో 27 అయితే కంప్లీట్ అయిపోయింది మామ, డే 27. సో ఇంకా ఉన్న 3 days కూడా డెఫినెట్లీ కన్ఫామ్గా అయితే ఉంటాం ఫాస్టింగ్.